వికారాబాద్లోని పెండ్లిమడుగు గ్రామంలో మీతో నేను కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ఈ సందర్భంగా ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయని తెలిపారు. ప్రజల వద్దకే అధికారులు, ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు రామరెడ్డి గారు, ఎంపీపీ చంద్రకళ గారు, కమాల్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, సుభాన్ రెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ సుభాన్ రెడ్డి గారు, డిప్యూటీ ఉప సర్పంచ్ బందయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, మా అధికారులకు, పోలీసు వాళ్లకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి అన్ని కూడా మనం మాట్లాడుకుంటాం. మీరే చెప్పిండ్రు, గతంలో ఈ కేసీఆర్ నీళ్లు అంటే భగీరథ నీళ్లు రాకంటే ముందు చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి అన్నిట్లకి నీళ్లు తీసుకొచ్చుకుంటుంటామని చెప్పిండ్రు. మరి మనం ఎప్పుడన్నా గతంలో మనం ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? ఏ ముఖ్యమంత్రి అన్నా వస్తారు, మన ఇంటి కాడ నల్ల పెడతారు అనేది మనం ఆలోచన చేసినామా? మన ఇంటి కాడ నల్ల పెట్టి నీళ్లు ఇంటికాడ పట్టుకోవడానికి మన అక్క చెల్లెళ్ళకి తెలుసు. ఇప్పుడు నీళ్లు మోసుడు అంటే ఎక్కువ మోసేది మగ పిల్లలు కూడా మోసే, కానీ ఎక్కువ మోసేది అయితే మన అక్క చెల్లెళ్ళే కదా. వీళ్ళే కదా బిందెలు పట్టుకొని మోసుకొచ్చేదంతా వీళ్ళే కదా. ఎమ్మెల్యే ఎప్పుడన్నా గతంలో ఊళ్ళకు రావాలంటే ముందు పోలీసు వాళ్ళ బండి పోయి ఈ బిందెలు గిట్లా ఏం పెట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఎవరు లేరు అంటే అప్పుడు ఎమ్మెల్యే వచ్చేది ఊళ్ళో. ఇది వాస్తవం కదా. నేను పోయినాక కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. జరుగుతుండేనా లేకుండేనా? బిందెల ప్రదర్శన పెడుతుంది, ఖాళీ బిందెలు పెట్టి ఆడ ఎమ్మెల్యే రావద్దు మా దగ్గరికి, మాకు నీళ్ళు ఇచ్చినాకనే రావాలని చెప్పి చేస్తుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు అన్ని గ్రామాలకు ఇంటింటి కాడికి నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది వాస్తవం. పార్టీలకు అతీతంగా మేము ఆ పార్టీ వాళ్ళు ఇంటికాడ పెడతాము, ఈ పార్టీ వాళ్ళు ఇంటికాడ పెట్టమనేది ఏదన్నదా? ఏ పార్టీ వాళ్ళైనా కానీ ప్రతి ఇంటి దగ్గర నల్ల. ఇప్పుడు ఇక్కడ అడిగిన, నేను రాగానే ఎన్ని ఇండ్లు ఉన్నాయి మీ ఊర్లో అని అడిగిన. 155 ఇండ్లు ఉన్నాయంట. 155 ఇండ్లుంటే కొన్ని ఇండ్ల దగ్గర ఇప్పుడు